ఆయన అలా నిలబడ్డాడు కానీ ఆయన విగ్రహం కాదు. ఆయన గురించి చెబుతూ నకృతం దైవ సంగైశ్చ్య నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛా క్రీడయే తత్ర ఇచ్చారూపం విరాజిత అంటుంది పురాణం. నకృతం దైవ సంగైశ్చ్య అంటే తిరుమలలో ఆనంద నిలయంలో ఉండేటువంటి స్వామి, దేవతల తరపున స్వామి ఈ విధంగా ఉండాలి, ఇలా నిలబడాలి, ఆయన యొక్క స్వరూపం ఈ విధంగా ఉండాలని చెప్పి దేవతలు ఎవరు ఆయన అక్కడ ప్రతిష్ఠ చేయలేదు. నకృతం విశ్వకర్మణ అంటే దేవతల తరపున బొమ్మలు చెక్కుతూ ఉంటారు. దేవాలయాల్లో కూడా మనం చూస్తుంటాం, విగ్రహాలని చెక్కి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఆ విధంగా స్వామి వారిని అట్లా ప్రతిష్ఠ చేసినటువంటి మూర్తి కాదు ఆయన. తనంతట తానుగా ఆర్చావతారంగా స్వయంభువుగా నిలబడినటువంటి పరమాత్మ స్వరూపుడు స్వామి. మరి స్వేచ్ఛా క్రీడయే తత్ర ఇచ్చారూపం విరాజిత అంటే ఆ తిరుమల పర్వత శ్రేణుల్లో స్వామివారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మన మాంస నేత్రానికి అందకుండా ఈ జగత్తునంతా శాసించేటువంటి పరబ్రహ్మ స్వరూపం స్వామి కాబట్టి ఆయన యొక్క భక్తుల్ని కాపాడడానికి, రక్షించడానికి ఎవరైతే ఆయన్ని స్మరించుకుంటూ ఉంటారో నిత్యం, ఎవరైతే ఆయన యొక్క పాదాలని మనసులో ధ్యానం చేసుకుంటారో, ఎవరైతే గోవిందనామ స్మరణ చేస్తుంటారో నిత్యం, ఎవరైతే ఆపదల్లో గోవిందాన్ని స్మరిస్తూ ఉంటాడో అటువంటి భక్తుల్ని ఆయన కాపాడుతూ ఈ జగత్తునంతా ఉద్ధరించి అలా తిరుగుతూనే ఉంటాడు ఈ జగత్తంతా స్వామి. నమో నారాయణాయ. గోవింద గోవింద.